చెప్పు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ గురించి నేను చెప్పినా, మరి నువ్వు చెప్పు. నీ ఎస్ఐబి ఏం చేసింది చెప్పు. రాధాకృష్ణ స్టేట్మెంట్ ఇచ్చింది కదా, దాని సమాధానం చెప్పు. బాగుమని వచ్చిన సమాధానం చెప్పు. దానికి నేను ఇప్పించినా, మా పార్టీ నాయకులు ఇప్పించిరా? గుండాల మా కార్యకర్తల్లో గన్ని కేసులు పెట్టినావు, నా మీద కేసులు పెట్టినావు, మా నాయకుల మీద కేసులు పెట్టినావు, జైల్లో పంపినావు. నువ్వు ఎలా మాట్లాడేది? సంజయ్ గారు మీ దగ్గర అన్ని రకాల ఆధారాలు ఉన్నప్పుడు ఎలాంటి కేసులు నమోదు, ఎందుకంటే మీ దగ్గర ఉన్న చట్టాలు ఉన్నాయి ఆల్రెడీ. కేసులు మేము చేయరాదు. టెలికామ్ యాక్ట్ మీ చేతిలో ఉంటుంది. ఏదున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాలి. ఇలా అందుకే మేము అందుకే ఏమంటున్నాం, దయచేసి ఇవి కేంద్రం అదిలో కాబట్టి సిబిఐ ఎంక్వైరీకి మేము అడుగుతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వము స్పందిస్తలేదు కాబట్టి హైకోర్టులో కూడా కేసు వేసినాం మేము. ఇప్పుడు మన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు గతంలో కూడా కేసు వేయించిండు. ఏది హైకోర్టులో కేసు నడుస్తున్నది. మేము స్వయంగా సిబిఐ రావాలి, ఈడీ రావాలంటే ఎప్పటికొద్దు. అంటే మీరే చెప్తున్నారు మధ్యప్రదేశ్ డబ్బులు ఇచ్చారని చెప్పేసి, కర్ణాటక డబ్బులు ఇచ్చారు, ఢిల్లీ అన్ని ఆధారాలు ఇది కాదు అని చెప్పని చెప్పు. అన్ని ఆధారాలప్పుడు మీరు ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు కదా. ఇన్వెస్టిగేషన్ చేసే అధికారం లేదు కదా. పైసలు అప్పుడు చూసి ఇస్తారా? ఇక పైసలు తీసుకొని ఇస్తారా? కాదు, పైసలు ఇయ్యంగా కొన్ని పైసలతో తీసిస్తారా? ఇస్తారా? పోయి నేను ఇస్తున్న పైసలు అని చెప్పండి. ఇయ్యాలని చెప్పు, ప్రమాణం చెప్పని చెప్పు. ఫోన్ ట్యాపింగ్ అరికట్టడం కేంద్ర ప్రభుత్వం ఉంటుందని భావించవచ్చు, ఎందుకంటే మీ చేతిలో ఉంటాయి టెలికామ్ యాక్ట్ అంటే కూడా. నేను నా ఎస్ఐబి మళ్ళీ చెప్తున్నా, ఎస్ఐబి అనేది మావోయిస్టులకు వ్యతిరేకంగా ఏర్పాటు చేయబడిన సంస్థ ఇది. కాబట్టి మావోయిస్టులకు సంబంధించిన సింపథైజర్స్ పేరుతో వీళ్ళు లిస్టు పంపిరు. మావోయిస్టు సింపథైజర్స్ అని చెప్పి లిస్టు పంపారు. అప్పుడు కేంద్రం ఏం చేసింది, మేము అట్లా ఇవ్వరాదు, అసలు దీనికి ఈ ప్రభాకర్ రావు ఎవరు అని టెలికాం డిపార్ట్మెంట్ క్వశ్చన్ చేసింది. ఎవరిని? రాష్ట్ర ప్రభుత్వాన్ని. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభాకర్ రావు వెంటనే ఐజీ అని తప్పుడు వేగా ఉంటుంది. మరి కేంద్ర ప్రభుత్వము అప్పుడు సహకరించదనుకో, ఏమంటారు అప్పుడు? మావోయిస్టులు ఉన్నా కూడా మేము లిస్టు పంపినా కూడా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదు అనేది ఎవరంటారు? వీళ్ళంటారు కదా.